హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి సియూయూటీ అనమాట. పీజీ 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట 2 జనవరి 2025 నుంచి. ఇంకా ఆ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 1 ఫిబ్రవరి 2025 మిడ్ నైట్ అయితే అయిపోతుంది. ఇంకా ఫీజుకి మాత్రం 2 ఫిబ్రవరి 2025 దాకా అయితే టైం అయితే ఉందన్నమాట. ఇంకా విండో ఫర్ కరెక్షన్ అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేసుకునే దానికి 3rd నుంచి 5th ఫిబ్రవరి వరకు అయితే టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 1st వీక్ ఆఫ్ మార్చ్ అయితే మనకి ఉంటుందన్నమాట. ఇంకా ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 30 నుంచి 31 మార్చ్ 2025 మధ్య అయితే కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు పర్టికులర్కి వచ్చేసరికి మనకి అప్ టు 2 టెస్ట్ పేపర్స్ వరకు జనరల్ క్యాండిడేట్స్కి 1400, ఓబీసీ వాళ్ళకి ఒక 1200, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక 1100, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్ అనమాట. ఇంకా ఎడిషనల్ పేపర్స్ ఏదన్నా కనుక రాసుకోవాలి అనుకుంటే జనరల్ క్యాండిడేట్స్కి ఒక 700, మిగతా వాళ్ళకైతే 600 రూపీస్ అయితే పే చేయాలన్నమాట. ఇదైతే మన ఎన్ఆర్ఐస్కి అవుట్ సైడ్ ఇండియా వాళ్ళకైతే ఈ ఫీజు అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ లింక్ అనమాట. అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. మొదట స్టెప్ 1లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేసుకోవాలి. మొదటైతే ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అని ఉంటుంది అనమాట. మీరు డౌన్లోడ్ చేసుకుని అన్నీ కూడాను చూసుకోవచ్చు అనమాట. డీటెయిల్స్ అన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఫీజ్ పర్టికులర్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. చెక్ చేసుకోవచ్చు. అలాగే అప్లోడ్స్కి సంబంధించినటువంటి ఒక డీటెయిల్స్ అయితే ఉన్నాయి, ఇవన్నీ చదువుకోవచ్చు అనమాట. ఇంకా పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే మనం టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని ఉందన్నమాట. ఇక్కడ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి లాగిన్ అవ్వడానికి వేరియస్ ఆప్షన్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు కనుక ఆధార్ కార్డు నెంబర్ ఉంటే కనుక ఇక్కడ టిక్ చేసుకొని మీరు దాని ద్వారా లాగిన్ అయితే అవ్వచ్చు. ఓటీపీ వస్తుంది, వెరిఫై చేసుకుని లాగిన్ అవ్వచ్చు. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏంటంటే డిజిలాకర్ అకౌంట్ అనమాట. డిజిలాకర్ అకౌంట్ కనుక మీకు ఉంటే ఇక్కడ మనం దీని ద్వారా లాగిన్ కూడా అవ్వచ్చు అనమాట. లేకపోతే ఫ్రీగా అయితే చేసుకోవచ్చు. దానికి కూడా 3rd ఆప్షన్ అయితే ఇచ్చారు. దాని ప్రకారం మీరు డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. ఇది కాకుండా మనకి ఏబీసీ ఐడి అని ఉంటుంది అనమాట. అంటే అకాడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్స్ ఆ అకౌంట్ కనుక మీకు ఉంటే దాని ద్వారా కనుక అవ్వచ్చు. లేదంటే దాన్ని క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఆప్షన్ తీసుకోవచ్చు అనమాట. ఇంకా అది కాదంటే ఇక్కడ మనకి ఇండియన్ పాస్పోర్ట్ కనుక మీకు ఉంటే దాని ద్వారా అవ్వచ్చు. లేదంటే పాన్ కార్డు ఉన్నా కూడా దాని ద్వారా కూడా లాగిన్ అయితే అవ్వచ్చు. ఇది కాకుండా మనకి నాన్ ఇండియన్ పాస్పోర్ట్ కూడా మనకి దీని ద్వారా లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా అది కాకుండా అదర్ గవర్నమెంట్ అకాడమిక్ స్కూల్, కాలేజ్ ఐడెంటిటీ ప్రూఫ్స్ కానీ ఏదైనా ఉంటే దాని ద్వారా కూడా అవ్వచ్చు అనమాట. సపోజ్ మీరు కనుక ఇక్కడ ఆధార్ కార్డ్ తీసుకుంటే ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది అనమాట. ఇక్కడ జనరేట్ ఓటీపీ అంటే ఓటీపీ అయితే వస్తుంది, వెరిఫై చేసేసి లాగిన్ అయితే అవ్వచ్చు. లేదు పాన్ కార్డు ఉంటే పాన్ కార్డు కూడా ఎంటర్ చేసేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అంటే నెక్స్ట్ స్టెప్కి అయితే మనం వెళ్తాము. ఫ్రెండ్స్, ఇక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఫిల్అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ కాలం వచ్చేసరికి క్యాండిడేట్స్ అండ్ నేమ్ అనమాట. ఇక్కడ డియర్ క్యాండిడేట్ కైండ్లీ యూజ్ యువర్ ఆధార్ కార్డ్ ఐడెంటిటీ ప్రూఫ్, డోంట్ యూజ్ యువర్ పేరెంట్స్. ఇందాక చెప్పినట్టుగా మన మీ యొక్క పర్సనల్ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క పేరెంట్స్ కానీ ఇంకా రిలేటివ్స్ కానీ యూజ్ చేయకూడదు అనమాట. సో మీ యొక్క ఓన్ ఏదైతే ఉన్నాయో ఐడి కార్డ్స్ దాని ప్రకారం ఇక్కడ మీరు ఎంటర్ ఇక్కడైతే మన 10th క్లాస్ దాని ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. యాజ్ పర్ యువర్ 10th క్లాస్ లేదంటే ఈక్వలెంట్ సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ టిక్ వస్తుంది అనమాట, టిక్ ఆన్ అవుతుంది. మనం కనుక ప్రాపర్గా ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు. దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియానా లేకపోతే ఇక్కడ ఫారినర్ లేకపోతే ఎన్ఆర్ఐ ఇవి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి ఐడెంటిటీ టైప్ అనమాట. ఎనీ అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్, లేదంటే బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఇంకా కూడా ఇంటర్మీడియట్ అడ్మిట్ కార్డ్ కానీ లేదంటే ఎలక్షన్ కార్డ్ కానీ అంటే
ఓటర్ ఐడి అనమాట, లేదంటే పాస్పోర్ట్, లేదంటే రేషన్ కార్డ్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే మనం అక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఏదైతే మీరు కోడ్ సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ చేసుకోవాలి. ఇంకా ప్రజెంట్ అడ్రస్ కోసం ఇక్కడ డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా లొకాలిటీ, సబ్ లొకాలిటీ, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా వస్తున్నాయి మనకి. కొత్త డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి, వ్యాలిడ్గా ఉన్నది అలాగే యాక్టివ్గా ఉన్నది అనమాట. మొబైల్ నెంబర్ మొదటైతే ఇక్కడ కంట్రీ కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి, 91 అనమాట, ఇండియాకి సంబంధించి. ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి, పైన ఇచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇంకా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్లు అనమాట. ఇంకా కిందకి వచ్చేసరికి పర్మనెంట్ అడ్రస్ కూడా సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఆ కాలమ్స్ అన్నీ ఆటోమేటిక్గా ఫిల్ అవుట్ అవుతాయి, లేకపోతే మీరు ఇవన్నీ కూడా ఫిల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి, అది వచ్చేసరికి మనకి 8 to 13 క్యారెక్టర్, అంటే 8 నుంచి 13 క్యారెక్టర్స్ మధ్య ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా ఆల్ఫా న్యూమరిక్స్ ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. అలాగే సెక్యూరిటీ క్వశ్చన్ అనమాట, ఏదో ఒకటి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆన్సర్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకోవాలి చోట. తర్వాత మనం లాగిన్ ప్రాబ్లమ్స్ ఏదైనా వస్తే కనుక దాని ద్వారా మనం పాస్వర్డ్ని రెస్టోర్ చేసుకోవచ్చు. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి, సబ్మిట్ అనే బటన్ దీన్ని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలాగైతే వచ్చిందనమాట. ఇక్కడ మనకి పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్. ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే ఎంటర్ చేసామో సపోజ్ క్యాండిడేట్ నేమ్ చెక్ చేసుకోవాలి, అని కరెక్ట్గా ఉంటే టిక్ ఆన్ చేయాలి. ఫాదర్స్ నేమ్ పైన చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఇవన్నీ కూడా టిక్ ఆన్ చేయాలి, లేదంటే మోడిఫై చేసుకోవాలి. మోడిఫై చేసిన తర్వాత అన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రం టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐ అగ్రీ అని ఉంటే దీని మీద క్లిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదా అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ అని ఉంటుంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది, ఓకే చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అనమాట, ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. దానికోసం మనం ఇక్కడ క్యాప్చా ఏదైతే ఉందో బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఓటీపీని మన ఈమెయిల్కి వస్తుంది, ఎంటర్ చేసేసి వెరిఫై అయితే చేసుకోవాలి. రాకపోతే రీసెంట్ అంటే వస్తుంది, ప్రాబ్లం అయితే లేదు. ఫ్రెండ్స్ యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెంట్. మనకి అప్లికేషన్ నెంబర్ అనేది ఈమెయిల్కి అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకుని నోట్ చేసుకుని పెట్టుకున్నాము, ఇక ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చా బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇదనమాట. ఇక్కడ లాగిన్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసి లాగిన్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేయాలి. ఫ్రెండ్స్ మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ CUET PG 2025కి సంబంధించి డాష్ బోర్డ్ ఇది. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే అయిపోయింది. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అవుట్ చేయాలి, తర్వాత ఫీజు పే చేసుకోవాలి. తర్వాత మన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకొని ఫీజు అయితే పే చేసుకుని సరిపోతుంది. ఇక్కడ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అని ఉందన్నమాట, దీని మీద క్లిక్ చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ట్యాబ్స్ ఉన్నాయి అనమాట, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఇంకా అదర్ కోటా కేటగిరీ, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, టెస్ట్ పేపర్ డీటెయిల్స్, అలాగే క్వాలిఫికేషన్, అప్లోడ్ డాక్యుమెంట్, ఫైనల్ సబ్మిట్, మొబైల్ వెరిఫై, పేమెంట్, ఇలా అనమాట. అన్ని 1 by 1 మనం చేసుకుంటూ రావాలి. మొదట అయితే కాంటాక్ట్ డీటెయిల్స్ మనం ఎంటర్ ఆల్రెడీ చేసాము, ఇక్కడికి వస్తాయి అనమాట. అన్ని చెక్ చేసుకోవాలి, మోడిఫై కూడా చేసుకోవచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని ప్రాపర్గా ఉంటే కనుక క్యాప్చా ఎంటర్ చేసి ఐ అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఏమో పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ నేమ్ ఇవన్నీ చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా ఇక్కడ నేషనాలిటీ ఆటోమేటిక్ కేటగిరీ, మీ కేటగిరీ యూఆర్, ఇంకా యూఆర్లో కూడా EWS, OBC, SC, ST ఇవన్నీ కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సపోజ్ ఈ విధంగా, లేదంటే OBC అనమాట. ఇంకా కేటగిరీ కన్ఫర్మేషన్ సెకండ్ టైం అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ ID అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. OBC ఇస్తే OBC సర్టిఫికేట్ ID, OBC EWS వాళ్ళైతే 1 April 2024 తర్వాత, అంటే ప్రతి సంవత్సరం కూడా మనం April 1 తర్వాత రెన్యువల్ చేయించుకోవాలి. వాళ్ళకి క్రీమీ లేయర్ అంటే ఇన్కమ్ క్రైటీరియా ఉంటుంది కాబట్టి SC ST వాళ్ళకి కూడా వ్యాలిడ్ సర్టిఫికేట్ ID అయితే ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద అథారిటీ అనమాట, ఎవరు దానిని ఇష్యూ చేశారు, సపోజ్ MROనా లేకపోతే డిప్యూటీ రిజిస్ట్రారా ఎవరు అనేది ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎవరు ఇష్యూ చేశారు అనేది. ఇంకా కూడా కేటగిరీ సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట, ఈ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది డేట్, మంత్, ఇయర్ కూడా మీరు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇంకా PWD క్యాండిడేట్స్ అంటే ఎస్ పెట్టాలి, ఎస్ పెడితే కనుక 40% ఏంటని మెన్షన్ చేసుకోవాలి. అదర్స్ అయితే నో పెట్టాలన్నమాట. ఇంకా మీరు కానీ డయాబెటిక్ పేషెంట్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ యువర్ పేరెంట్, మీ యొక్క పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ రేంజెస్ అయితే ఉన్నాయి. అప్ టు 1 lakh అయితే తీసుకోవాలి, 1 lakh నుంచి 2 lakhs అలాగా సెలెక్ట్ చేసుకోవాలి. స్టేటస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట. ప్లస్ మీరు కనుక ఎంప్లాయిడ్ అయితే తీసుకోవాలి, అన్ఎంప్లాయిడ్ అయితే ఇది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. క్యాప్చా బాక్స్లో ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ అని బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన అదర్ కోటా కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మీరు కనుక
బిలో పావర్టీ అంటే బీపీఎల్ వాళ్ళైతే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. అలాగే మీరు కనుక కాశ్మీరీ నుంచి కనుక మైగ్రెంట్ అయ్యి ఉంటే, కాశ్మీరీ మైగ్రెంట్ అయ్యి ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఇంకా కూడా వ్యాట్ ఆఫ్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఎన్సీసీ కోటాకు సంబంధించిన ఆ కోటాను మీరు క్లెయిమ్ చేయాలనుకుంటారు ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా స్పోర్ట్స్ కోటా ఏదైనా ఉంటే మీకు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతారు, అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. నో పెడితే అవసరమే తెలియదు అనమాట. ఇంకా కూడా వ్యాట్ ఆఫ్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ కనుక అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక మీరు ఆ యొక్క ఇఫ్ యువర్ ఫాదర్ ఎంప్లాయీ ఆఫ్ యూనివర్సిటీ, మీ యొక్క ఫాదర్ కనుక ఆ యొక్క యూనివర్సిటీ ఎంప్లాయీ అయితే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరమైతే క్యాప్చర్ బాక్స్లో ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి, సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ అప్లై ఫర్ అనేది ఇక్కడ CUET PG 2020 సెలెక్ట్ చేసుకోవాలి. టెస్ట్ పేపర్ మనం 4 వరకు మనం సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అనమాట. మ్యాక్సిమం 4 దాకా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. మన ఈచ్ పేపర్కి ఫీజు అయితే ఉంటుంది, ఇందాక చెప్పినట్టుగా దాని ప్రకారం మనం ఫీజు అయితే పే చేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా వస్తాయి అనమాట. శిక్షా శాస్త్రి BEd దగ్గర నుంచి అన్నీ కూడా ఉన్నాయి. MED, MA ఎడ్యుకేషన్, మాస్ ఎడ్యుకేషన్, యోగా, డ్యాన్స్, హోమ్ సైన్స్, మ్యూజిక్, పెయింటింగ్, పొలిటికల్ సైన్స్, సోషాలజీ, ఇలాగ అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. తెలుగు అన్నీ ఉన్నాయి. 4 సబ్జెక్ట్స్ వరకు అలౌ చేస్తారు. మీరైతే వాటిని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ 4 ఎగ్జామినేషన్ సెంటర్ చాయిసెస్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ చాయిస్ ఇక్కడ స్టేట్ ఆటోమేటిక్గా వస్తుంది మనం ఇచ్చిన డీటెయిల్స్ని బట్టి. సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం మనం. ఇక్కడ అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, నంద్యాల, దాదాపుగా అన్ని డిస్ట్రిక్ట్స్లో మనకి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు 4 ఆప్షన్స్ ఈ విధంగా అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ యొక్క ఎడ్యుకేషన్ అనమాట. ఇంకా ఇలిటరేటా, మెట్రికులేటా, ఇంకా కూడా గ్రాడ్యుయేటా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీ ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్ అనమాట, జాబా లేకపోతే ఇది సెలెక్ట్ చేసి. అలాగే మీ మదర్ యొక్క ఎడ్యుకేషన్, మీ యొక్క మదర్ యొక్క ఆక్యుపేషన్ అనమాట. నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టచ్చు. క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ టెస్ట్ పేపర్ డీటెయిల్స్ అనమాట. మనం అక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకుని వస్తాయి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నవి చూసుకోవచ్చు అనమాట. టిక్ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ మనం క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఐ అగ్రీ అనాలి. ఇది కూడా ఐ అగ్రీ అనాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్, దీన్ని క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట, ఎప్పుడు పాస్ అయ్యారు అనేది కోర్సు స్ట్రీమ్ అనమాట. 10th ఈక్వలెంట్ బోర్డు అనమాట. అన్ని బోర్డ్స్ అయితే ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డు లేకపోతే CBSE అన్నీ కూడా ఉంటాయి. కాలేజీ నేమ్ అనమాట, అంటే స్కూల్ నేమ్ ఎంటర్ అయితే చేసుకోవాలి ఈ విధంగా అనమాట. అలాగే ఇక్కడ మన రోల్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఏంటి అనేది. ఇంకా రిజల్ట్ మోడ్ CGPA సిస్టమా లేకపోతే మార్క్స్ సిస్టమా, మ్యాక్సిమం ఎంత గ్రేడ్ మీకు ఎంత గ్రేడ్ వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. లేదంటే ఇక్కడ పర్సంటేజ్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకుంటే టోటల్ మార్క్స్ ఎంత, అప్టైన్ మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే. ఇంటర్మీడియట్కి సంబంధించి కూడా ఇయర్ ఆఫ్ పాసింగ్, కోర్సు స్ట్రీమ్ అనమాట, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ బోర్డు అనమాట, మీరు ఏ బోర్డులో చదువుకున్నారు అది. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే కాలేజీ నేమ్ అనమాట. కాలేజీ నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. రిజల్ట్ మోడ్ ఇందాకట్లాగా పర్సంటేజ్ లేకపోతే CGPA సిస్టమ్. CGPA అయితే గ్రేడ్ మ్యాక్సిమం గ్రేడ్ పాయింట్ ఎంత, అప్టైండ్ ఎంత పర్సంటేజ్ అయితే వస్తుంది, లేకపోతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. మార్క్స్ అయితే కనుక ఇక్కడ మీరు ఇలాగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే వస్తుంది. గ్రాడ్యుయేషన్కి సంబంధించి పాస్డ్ అపేరింగ్ మీరు 2020 ఈ సంవత్సరం అపేరింగ్ అవుతుంటే ఫైనల్ ఇయర్ లాస్ట్ సెమ్ లాస్ట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ పాస్డ్ అయితే పాస్డ్ తీసుకోవచ్చు అనమాట. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ ఇయర్ అనేది చేసుకోవాలి. ఇంకా కోర్సు స్ట్రీమ్ BAనా, BSCనా, BComా, BTech అదర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా బోర్డు యూనివర్సిటీ అనమాట. అన్ని యూనివర్సిటీస్ ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. లేనిది ఏదైనా ఉంటే అదర్ కూడా ఉంటుంది, అదర్స్లోకి వెళ్ళి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి కాలేజీ నేమ్, డిగ్రీ ఎక్కడ చదువుకున్నారనేది, రోల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి ఈ విధంగా అనమాట. రిజల్ట్ మోడ్ పర్సంటేజా లేకపోతే CGPA సిస్టమా, ఇందాక సేమ్ ప్రొసీజర్ అనమాట. మార్క్స్ అయితే మార్క్స్ ఏదైతే అది టోటల్ మార్క్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది. అలాగే ఇక్కడ ఈ క్యాప్చర్ అయితే బాక్స్లో ఎంటర్ అయితే చేసుకోవాలి, ఐ అగ్రీ అనాలి.
సేవ్ నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఫోటోగ్రఫీ అప్లోడ్ చేసుకోవాలి 10 to 200 KB వరకు. ఇంకా సిగ్నేచర్ వచ్చేసరికి 4 to 30 KB మధ్య ఇక్కడ మనం జేపీజీ ఫార్మ్ అప్లోడ్ చేసుకోవాలి. భోజనాలు ఫైల్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట, వ్యూ చేసుకోవచ్చు. ఇక్కడ మన డీటెయిల్స్ కూడా ఉన్నాయి. నోటిఫికేషన్లో లేటెస్ట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ సేవ్ నెక్స్ట్ అన్న బటన్ వచ్చిందనమాట, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ మన ఫీజ్ చూపిస్తుంది, మీరు ఎన్ని పేపర్స్ సెలెక్ట్ చేసుకున్నారు టెస్ట్ పేపర్స్ దాన్ని బట్టి ఫీజ్ వస్తుంది అనమాట. అలా కేటగిరీని బట్టి మారుతుంది. సో అలాగే ఇక్కడ మనకి మనం ఈమెయిల్ ఐడి వెరిఫై చేసాము కానీ మన మొబైల్ నెంబర్ వెరిఫై చేయలేదు ఇంకా. సో దానికోసం ఇక్కడ మనకు ప్రాంప్ట్ వచ్చింది, దీని మీద క్లిక్ హియర్ అని ఉంది బ్లూ బటన్, దాని మీద క్లిక్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ మన మొబైల్ నెంబర్ కనపడుతుంది, క్యాప్చర్ ఎంటర్ చేయాలి, సెండ్ ఓటీపీ అనాలి. సో మనకి ఓటీపీ వచ్చిందనమాట, వెరిఫై చేసుకోవచ్చు. రాలేదంటే రీసెంట్ అంటే వస్తుంది, వెరిఫై అయితే చేయాలి. ప్లస్ అన్నీ చెక్ చేసుకోవాలి, మీకు ఏమైనా మోడిఫికేషన్స్ కావాలంటే బ్యాక్లో ఎడిట్ చేసుకోవచ్చు, లేదంటే ఫైనల్ సబ్మిట్ ఉంది దీని మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలాగైతే అడుగుతుంది అనమాట, మన నేమ్ మొబైల్ నెంబరు ఇవన్నీ కరెక్ట్గా మనం ఎంటర్ చేసామా అని చెప్పేసి ఇక్కడ డిక్లరేషన్ అనమాట. సో అన్నీ చెక్ చేసుకుని ప్రాపర్గా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఐ అగ్రీ అని చెప్పేసి ఫైనల్ సబ్మిట్ చేయాలి, లేకపోతే క్లోజ్ చేసి బ్యాక్కి వెళ్ళి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అన్ని స్టెప్స్ అయిపోయాయి అనమాట, మన మొబైల్ నెంబర్ వెరిఫై చేసాము, ఈ 2 స్టెప్స్ పూర్తి చేసాము, ఫీజు ఒక్కటే మిగిలిపోయింది అనమాట. పే నౌ అనాలి, ఇలా వచ్చిందనమాట. పే నౌ అంటే ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అవుతుంది, కెనరా బ్యాంక్ ద్వారా హెచ్డిబిసి మనం ఏదో ఒక దాని ద్వారా ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ డెబిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, యూపీఐ ఇలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకొని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి CUET పీజీ ఏదైతే ఉందో 2025కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. ప్లస్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఓబీసీ NCL SC ST AWS క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఆ డాక్యుమెంట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి.